స్వప్న గారు, ఇది ద వరల్డ్ హెవీయెస్ట్ గోల్డ్ రింగ్ అంటారు. ఇది గిన్నిస్ రికార్డ్ రింగ్ అండి. మనం డ్రాలో పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ విన్ అయితే 1 కిలో బంగారం ఇస్తారు. కిలో బంగారం మన వాళ్ళే కూడా అన్నీ ఉన్నాయి. బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది నాకు ఈ షాపు. ఆ ₹1,00,00,000 కోసం, దీనికోసం కాదు. నేను కేరళ వెడ్డింగ్కి వెళ్ళాను, వాళ్ళు కూడా ఇంత హెవీ వేసుకున్నారు కదండి. వాళ్ళు కూడా వేసుకుంటారు. దుబాయ్లో ఫస్ట్ ట్రిప్కి రాగానే గోల్డ్ షాప్కి వెళ్దాం అని అడుగుతుంటారు కదా. మొత్తానికి అక్కడికి వచ్చామండి. ఈ డిజైన్స్ చూడండి, ఇవన్నీ అరబిక్ వాళ్ళ కోసం చేసినామా అండి? ఇవన్నీ అరబిక్ పెళ్లిళ్ళల్లో, మ్యారేజ్ ఫంక్షన్లో అక్కడిక్కడ ఇవి నిజంగా వాడతారు. ఇవి వాళ్ళ సాంప్రదాయం అన్నట్టు. కొన్ని జాగాలో ఇలాంటి డ్రెస్సులు బంగారంతో చేసినవి వాళ్ళు వేసుకుంటారు. లక్షాధికారులు, కోటీశ్వర్లు అమ్మ వాళ్ళు ఇప్పుడు సౌదీ, మొరొకో ప్రిన్స్, ఇట్లా దుబాయ్లో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు రాగానే ఇది మళ్ళీ క్యామిల్ బిర్యానీ, మంచి వంటకాలు, అయ్యేలా డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు పని మొత్తం కవర్ చేసేస్తారు కదా, ఇంత గోల్డ్ వేసుకుంటే తెలుస్తుంది అంట. పెళ్లి వేసుకున్నప్పుడు బయట అక్కడ కవర్ చేసుకోరు, ఓపెన్ ఉంటుంది, ఫోటోలు దిగుతారు. ఈ లోపల షాప్కి వెళ్దాం రండి ఒకసారి. ఉంటే నేనే తీసుకుంటుంటే అమ్మా. ఇక్కడ కూడా ఎంత హెవీ ఉన్నాయో. ఇదంతా గోల్డ్ మార్కెట్ అనమాట. ఇవి మేము కూడా చూసాము. యాక్చువల్లీ ఏంటి అంటే అత్తమ్మకి బ్యాంగిల్స్ తీసుకెళ్దామని చూసాం. అంతా సెలెక్ట్ చేసాం. కాస్ట్ బాగుంది, డిజైన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే మా దగ్గర కార్డు ఉంది, క్యాష్ లేదు. క్యాష్తో తీసుకుంటే మనకి ఇండియాలో బెనిఫిట్ అండి. కంపేర్ చేసుకుంటే కార్డుతో తీసుకుంటే ఇక్కడ రేట్ కన్నా ఇంకో 5,000 ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను అసలు ఏం తీసుకోలేదు. యాక్చువల్లీ వచ్చేటప్పుడు చూసారా, నేను అంత సిల్వర్ పెట్టుకొని వచ్చా, గోల్డ్ కొనుక్కొని వేసుకొని వెళ్దామని వచ్చాను, కానీ ఏం కొనలేదు. పాపం యశ్ని కూడా ఏం పెట్టుకురానివ్వలేదు, ఏదో బిస్కెట్ అయింది. ఈ డిజైన్ చాలా బాగుంది, మంచి హెవీ పర్సనాలిటీ వాళ్ళకి సూపర్ ఉంటుంది. ₹1,00,00,000 ఇస్తానన్నా నేను వేసుకోలేను. అంటే అది ఒక 5 minutes వేసుకొని ఫోటో దిగిన తర్వాత ఇస్తా అంటే ఆ ₹1,00,00,000 కోసం, దీనికోసం కాదు. నేను కేరళ వెడ్డింగ్కి వెళ్ళాను, వాళ్ళు కూడా ఇంత హెవీ వేసుకున్నారు కదండి. వాళ్ళు కూడా వేసుకుంటారు. కేరళ వాళ్ళు కూడా చాలా గోల్డ్ వేసుకుంటారు. ఇవి ఎలా ఉన్నాయి అసలు? కేరళ వాళ్ళ పెళ్లికి 50 తులాలు 100 తులాలు ఇట్లనే ఇచ్చేస్తారు వాళ్ళు. అవునా? కేరళ సాంప్రదాయం అది. ఇవన్నీ గోల్డ్ డిజైన్స్. ఇదిగో వాళ్ళ ఈగల దాన్ని ఏమంటారు, ఇది ఫాల్కన్ ఈగల్, ఎంబ్లమ్ అన్నట్టు. లోకల్ అరబీ వాళ్ళ ఎంబ్లమ్. ఇక్కడ ఒక పెద్ద రింగ్ ఉంటది కదండి, ఎక్కడ ముందరుందండి కన్సిడర్. ఇదిగోండి ఇట్లా వేసుకుంటారు వాళ్ళు పెళ్లిళ్ళలో వేసుకుంటారు. చూపెట్టారు, ఇది ఫస్ట్ యాడ్ చేసి మంచిగా తీసుకో ఈ వీడియో. బాగుంది కదా. చాలా ఎగ్జాంపుల్ కోసం తీసుకోమన్నారు, గోల్డ్ కోసం తీసుకోమన్నారు. మీకు ఆ వీడియోకు సపోర్ట్ అవుతుంది. ఈ వీడియో మీరు అన్న మాటలకు అది క్యాచ్ అవుతుంది. అవును, అట్లా రెడీ అవుతారు, అట్లా ఉయ్యాలుగుతారంట. అవన్నీ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఒక జోక్ వచ్చింది, చెప్తాను. చెప్పండి. మనము అది పసుపు స్నానాలు అంటాం కదా, వీళ్ళ బంగారు స్నానాలు. అది చూడండి అసలు నిజంగా బంగారు స్నానాలు చూడండి. అక్కడ మనము పెళ్లికి ముందు పసుపు స్నానాలు, బంగాళ స్నానాలు ఉంటాయి కదా, వీళ్ళ బంగారు ఉంగరాల స్నానాలు, పెద్ద బట్టలు, బంగారు బట్టల స్నానాలు, బంగారు నెక్లెస్, ఒక్కొక్కటి 500 గ్రాముల చైన్ అమ్మ. కొన్ని జాగాల స్వప్న గారు కొన్ని జాగాల పెళ్లి పిల్లకు వేస్తారు కదా ఆ బంగారు ఆభరణాలు, ఇద్దరు బట్టి లేపేదాకా లేవదామె. ఇవి చూడండి చందు గారు, ఇట్ లాస్ట్ది. ఇది దుబాయ్ మ్యూజియం కదా, దుబాయ్ మ్యూజియం డిజైన్ కదా, దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం. అది డిజైన్. ఆ బిల్డింగ్ లోకి మనము వెళ్తున్నామా? లాస్ట్ డే ఉందా? ఆ ఫ్యూచర్ మ్యూజియం లో ఇక్కడ బాల్కనీ ఉంటుంది ఈ మధ్యలో. ఆ బాల్కనీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు గో టు ఫ్యూచర్ మ్యూజియం. మొత్తం ఒక సిటీ కనిపిస్తుంది. కింద ఉందంటే వైట్ గోల్డ్ అండి. వైట్ గోల్డ్ అంటే గోల్డ్కే వైట్ గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది అనమాట. ఇది కూడా పర్మనెంట్ ఉంటుంది, బట్ మనం ఎక్కువగా ఇదే ఇష్టపడతాం. సో మామూలుగా ఇప్పటివరకు అరబిక్ డిజైన్స్ చూసాం కదండి వాళ్ళ వెడ్డింగ్లో వేసుకునేవి. ఇన్ కేస్ మన వాళ్ళు ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకున్నా లేకపోతే షాపింగ్కి వస్తే మన వాళ్ళే కూడా అన్నీ ఉన్నాయి. బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది నాకు ఈ షాపు. చూడండి నల్లపూసల డిజైన్స్ బాగున్నాయి. అండ్ ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉన్నారు, మెయిన్ అమ్మ అన్నీ ఉన్నాయి. రాముల వారు కూడా ఉన్నారు. జై శ్రీరామ్. వెళ్దాం. ఇదంతా మార్కెటే అండి. సో ఇంకా చూసుకోవాలన్నమాట ఓపిక. కొంచెం టైం తీసుకొని మంచిగా ఫుడ్ మేము మార్నింగే సాలిడ్గా తినేసి వచ్చాం. ఈరోజు ఇదంతా ఉంటుంది అని చెప్పేసి.
ఏ షాప్కి వెళ్ళాలి అన్నా చూసుకొని 2-3 షాపులు తిరిగి డిజైన్ సెలెక్ట్ చేసి తీసుకుంటే బెటర్. ఒకే షాప్కి ఎప్పుడు స్వప్న గారు మీరు ఒక విషయం గమనించారా? ఏం గమనించారు? మెయిన్ ఇంపార్టెంట్ గోల్డ్ సూక్ లో ఎక్కడైనా పోలీస్ కనిపించిందా? అవునండి, ఒక్క పోలీస్ కూడా లేరు నిజంగా. ఎక్కడైనా సెక్యూరిటీ కనిపించిందా? లేదు. వై అట్లా? అంతా ఓపెన్ ఉంది కదా. అవును. అలాగ అసలు భయము బిడియము జంకు ఏమన్నా ఉందా? అసలు ఏమీ లేదు. అది ఇది ఈ విషయంలో దుబాయ్ ఆల్వేస్ బెస్ట్ కదా. అవును అవును, చాలా. ఎందుకంటే ఇన్ని ఒక దుకాణంలో ఏం లేకున్నా కానీ ఒక 200 కిలోల బంగారం ఉంటుంది. 200 కిలోలు అంటే ఆల్మోస్ట్ మీకు 20,000 కోట్లు 30,000 కోట్లు. అండ్ మెయిన్ ఏంటంటే జెన్యూన్ బిల్డింగ్ అండి, చాలా జెన్యూన్ గా కదా. మనం బేరం ఆడి చూసుకోవాలి, మోసం చేస్తారు అట్లా లేదు. ఓ 200-300 కోట్లు అంటే 20,000 కాదు కానీ 200-300 కోట్ల రూపాయల షాపులు ఇవన్నీ. ఇంకా రేటు పెరుగుతుంది, ఇంకా బంగారు షాపులు ఇంకా. కానీ టూరిస్ట్లు అన్నప్పుడు ఫస్ట్ ఈ ప్లేస్కి ఎప్పుడు వెళ్తామని అడుగుతారు కదా బస్ ఎక్కగా. అవునవును. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దుబాయ్ సిటీ చూపెట్టేసి డిన్నర్ కోసం సఫారీ చేపించేసి 3వ రోజో 4వ రోజో మనం గోల్డ్ సూక్ పెడతామండి. నువ్వు ఫస్ట్ రాగానే షాపింగ్ చేస్తే కూడా బాగుండదు. అండ్ మళ్ళీ దాన్ని అంతా క్యారీ చేసుకుని వెళ్ళాలి ఎవరైనా కొనుక్కున్నా కూడా. అవునండి. ఇదంతా డైమండ్ షాప్ ఉన్నట్టుంది. కింద ఇవన్నీ మొత్తం డైమండ్స్ ఉన్నాయి. బ్రేస్లెట్స్ డిజైన్స్ అయితే 2 కూడా ఉన్నాయి. కాకపోతే మేము కంపేర్ చేసి క్యాష్ తెచ్చుకోలేదు, అది ఒకటే మిస్టేక్ అయింది. స్వప్న గారు మళ్ళీ జనవరిలో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అవుతుంది కదా, అప్పుడు దుబాయ్ మళ్ళీ డిసెంబర్ 25 నుంచి జనవరి 25 మధ్యలో రాఫిల్ కూపన్స్ ఉంటాయి. మీరు ఒక్క బంగారం తీసుకుంటే వాళ్ళు రాఫిల్ కూపన్స్ ఇస్తారు. మనం డ్రాలో పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ విన్ అయితే 1 కిలో బంగారం ఇస్తారు. కిలో బంగారం మనోళ్ళకు చాలామంది తెలుగు వాళ్ళకు ఒకసారి విశాఖపట్నం అనుకుంటా వాళ్ళకి వచ్చింది లాస్ట్ టైం. రండి, ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద రింగ్ ఉంటుంది. ఎన్ని కిలోలు అండి ఆ రింగ్? 64 kgs. మనం అక్కడ వెళ్ళే రింగు కాన్స్ జ్యువెలరీ కాడ ఉన్న రింగు 63 కిలోలు ఉంటుంది అండి. అది 58 కిలోలు బంగారము, 5 కిలోలు వజ్రాలు ఉంటాయి. షాపుల లోపల వీడియో అలౌడ్ లేదండి, అందుకే షాప్ లోపలికి వెళ్ళట్లేదు, బయట నుండే తీస్తున్నాం అనమాట. బయట నుంచి కూడా డిస్ప్లే క్లియర్ ఉంది కదా. రాసింది. అవును. ఇవన్నీ ఇక్కడ ఇట్లా తీసుకో, ఇట్లా స్పైసెస్, అరబిక్ స్పైసెస్. ఇవన్నీ ప్యూర్ అంటే ఇంకా ప్యూర్ అనమాట, మంచి స్మెల్లీస్. ఈ రోజ్ ఫ్లవర్స్ చూసారా? డైరెక్ట్ రోజ్ ఫ్లవర్స్ని వాళ్ళు డ్రై చేశారు. కుంకుమ పువ్వు ప్యూర్, ఇంకా మొత్తం డ్రై చేశారు అనమాట. ఇవి మండి రైస్ ఉంటుంది కదా, అందులో వేస్తారు నిమ్మకాయలు. ఇవన్నీ స్పైసెస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ టీస్ అండి, హెర్బల్ టీస్ ఇవన్నీ. సినమన్ కూడా బాగుంటుంది. చాలా మంది ఈ బ్లూ టీ అని చాలా మంది వాడతారు. బ్లూ టీ అని, సినమన్ అని, సల్ఫర్ కూడా. ఇక్కడ ఇది బ్లాక్ గా ఉంది కదా, అరబిక్ రైస్ లో కానీ వాళ్ళు చేసే స్టాక్ లో కానీ వాళ్ళు యూజ్ చేసే మీట్ కుకింగ్ లో వాడతారండి. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది వాడుతున్నారు. నేను కూడా షోలో వేస్తూ ఉంటాను. డ్రై అయిపోతాయి, నిమ్మకాయలని డ్రై చేస్తారు. గోల్డ్ రింగ్, వరల్డ్ హెవీయెస్ట్ గోల్డ్ రింగ్ ఇది నజ్మాత్ తైబా. స్టార్ ఆఫ్ తైబా. ఇది గిన్నిస్ రికార్డ్ రింగ్ అండి. 63 kgs దీని వెయిట్ వచ్చేసి. ఇందులో 21 క్యారెట్ గోల్డ్ 58 కిలోలు ఉంటుంది. 58 కిలోలు గోల్డ్ అంట, మిగతాదేమో డైమండ్ వెయిట్. ఇది స్వప్న గారు, ఇది ద వరల్డ్ హెవీయెస్ట్ గోల్డ్ రింగ్ అంటారు. ఇది నజ్మాత్ తైబా అని, స్టార్ ఆఫ్ తైబా, క్రియేటెడ్ బై తైబా గోల్డ్ జ్యువెలరీ కంపెనీ లిమిటెడ్, సౌదీ అరేబియా. దీన్ని ఎట్లా తయారు చేశారంటే 5.17 kg ప్రిషియస్ స్టోన్స్ పెట్టారు. మళ్ళీ అందులో 58 కిలోలు 21 క్యారెట్ బంగారం తోటి తయారు చేశారు. మొత్తం ఈ ఉంగరం అనేది 68.856 కిలోలు అన్నట్టు, అంటే 64 కిలోలు అని చెప్పొచ్చు. ఓకే. తిరుగుతూ చిన్న వీడియో చేసాం కదా, అయితే గోల్డ్ సూక్ వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన అంటే డైరెక్షన్స్ చెప్పండి ఒకసారి. ఎప్పుడే కానీ గోల్డ్ సూక్ మీరు వచ్చినప్పుడు గేట్ 1 నుంచి స్టార్ట్ చేయండి. గేట్ 1 నుంచి చూస్తూ గేట్ 3 వెళ్ళిపోతే ఆ గేట్ 3 కాడ అక్కడ అన్వర్ జ్యువెలర్స్ అని, కాన్సు జ్యువెలర్స్ అని, మలబార్ గోల్డ్ అని, టంగల్స్ అని, ఖజానా జ్యువెలర్స్ అని చాలా ఉన్నాయి. ఎప్పుడే కానీ మీరు గోల్డ్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే మేకింగ్ ఛార్జ్లో బార్గెనింగ్ చేయాలి. గోల్డ్ ప్రైస్లోనైతే డిస్కౌంట్ ఏమి ఇయ్యారు, కానీ మేకింగ్ ఛార్జ్ చాలా హై ఉంటాయి. అది మనం బాగా డిస్కౌంట్ చేయాలి. ఒక షాప్ వాళ్ళతో ట్రై చేయాలి, వాళ్ళు ఇవ్వకపోతే ఇంకో షాప్లో వెళ్ళాలి, వాళ్ళు ఇవ్వకపోతే ఇంకో షాప్లో వెళ్ళాలి.
అట్లా ట్రై చేస్తూ మనకు ఓకే అయితే అప్పుడే మనం తీసుకోవాలి. లేకపోతే మనము త్వరగా కొనేసినామంటే మనం లాస్ అయిపోతాం. జర కాంపిటీషన్ ఉంటుంది, బాగానే ప్రైసెస్ హైక్ చేస్తారు, జర బార్గెనింగ్ చేయాలి, జర టైం తీసుకోవాలి, చాలా ఓపిక కావాలి. మెయిన్ విషయం ఏంటంటే చాలా ఓపిక, అంత ఈజీ కాదు. 3-4 గంటలు కూడా సరిపోదు ఒక్కొక్కసారి. సో బెటర్ ట్రై. సో అదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చలో మరి, బాయ్ బాయ్, ఫిర్ మిలింగే. థ్యాంక్ యూ.